నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. చాలా ఫోన్లు నాకు ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుందా లేదా అని చాలామంది ఫోన్లు చేశారు. ఇంతకుముందు కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ చైనాకి ఇండియాకి వార్ వస్తుందా అని అడిగితే అప్పుడు వార్ రాదు అని చెప్పాను. చాలామంది ఆస్ట్రాలజర్స్ అప్పుడు చైనాకి ఇండియాకి వార్ వస్తుంది అని చెప్పారు. నేను అప్పుడు క్లియర్గా చెప్పాను వార్ రాదు అని. ఇప్పుడు కూడా చాలామంది వార్ వస్తుందా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది జరగటం అనేది మొన్న పహల్గామ్లో జరగటం అనేది చాలా 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 దురదృష్టకరమైన సంఘటన. ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ప్రతి ఒక్కటి గ్రహ ప్రభావానికి ఆధార్ లింక్ అయి ఉంటుంది. మొన్న ఈ మధ్యన మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. షష్టగ్రహ కూటములు అష్టగ్రహ కూటములు ఎప్పుడు ఏర్పడినా కూడా ఏదో ఒక విపత్కర పరిస్థితులు, ఏదో ఒక ఇబ్బందులు వస్తుంటాయి. దీన్ని మామూలు జాతకంగా కాకుండా ముండేన్ ఆస్ట్రాలజీ అని వేరే టైప్లో చూడాలి. ముండేన్ ఆస్ట్రాలజీ దేశాలకి ఇలాంటి జరిగేటప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూడాలి. ముండేన్ ఆస్ట్రాలజీలో జనరల్గా మన ఇండియన్స్ ఎవరు తీసుకోరు, కానీ ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్ ఈ ఔటర్ ప్లానెట్స్ అంటారు. ఈ ఔటర్ ప్లానెట్స్ని కూడా తీసుకొని మనం జాతకం చెప్పాలి. ఇప్పుడు నేను 2022 ఆ ప్రాంతాలని చెప్పాను, విపరీతమైన వర్షాలు పడతాయి అని. అప్పుడు జూపిటరు నెప్ట్యూను కాంబినేషను మీనరాశి అనేది జలతత్వ రాశి, అందువల్ల చాలా ఎక్కువగా వర్షాలు పడతాయి. అందువల్ల వాటర్ మేనేజ్మెంట్ బాగా చేసుకోండి అని చెప్పాం. అంతకన్నా ముందు కరోనా ఫస్ట్ చెప్పింది నేనే, కావాలంటే చూసుకోండి. మన తెలుగు రాష్ట్రాలలో కరోనా గురించి చెప్పింది నేనే. అది తర్వాత సెప్టెంబర్ 25తో తగ్గుతుంది అని కూడా చెప్పింది నేనే. అప్పుడు ప్లూటో, శాటర్ను, జూపిటరు కలిసింది. ఎప్పుడైతే మనకి మెయిన్ ప్లానెట్స్ ఉన్నాయో, గురువు అంటే జూపిటర్, శని, రాహువులు ఈ ఔటర్ ప్లానెట్స్తో కలిసినప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అది కాక షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడింది. రామాయణ కాలంలో కూడా చూసుకుంటే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు దశరథుల వారు వాళ్ళకి ఉంటారు కదా అడ్వైజర్స్, చాలా ఇబ్బందులు వస్తాయి, రాజు మరణిస్తాడు అని. అందువల్ల ఇమ్మీడియట్గా పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు లేకపోతే దశరథుల వారే ముహూర్తం పెట్టుకుంటాడు. ఆ తర్వాత అది మనకందరికీ తెలిసింది. అలాగే 1962లో కూడా షష్టగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. అప్పుడు మనకి చైనా ఇండియా వార్ వచ్చింది. ఆ తర్వాత మొన్న కరోనా అప్పుడు కూడా ఇక్కడ శాటర్ను, జూపిటరు, ప్లూటో కలిసింది, కరోనా వచ్చింది. ఇలా ఎప్పుడైతే ఈ 3 ప్లానెట్స్ గురువు, శని, రాహు ఔటర్ ప్లానెట్స్తో కలుస్తారో ఇలాంటివన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్న 22న పహల్గాములో ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. సింధు నదీ జలాలని ఆపేయాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు వారు చేసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ సింధు నదీ జలాల మీదకి ఎందుకు వెళ్ళిందంటే ఈ శాటర్ను, రాహు, నెప్ట్యూన్తో కలిశారు. ఇది జలతత్వ రాశి. వారికన్నా ఎక్కువ ఎప్పుడైతే మనం వాటర్ ఆపేయగలుగుతామో, ఇది ఈ జలతత్వ రాశిలో ఈ 3 ప్లానెట్స్ ఇదైంది కాబట్టి మన బ్రెయిన్ అటు వెళ్ళింది. ముందు సింధు జలాల్ని ఆపాలి అని అనుకున్నాం, సింధు జలాల్ని ఆపాం. తర్వాత ఈ టెన్షన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, అదర్ కంట్రీసు, తర్వాత ఇరాన్ వారు ఇవన్నీ కూడా జరగటానికి ఈ కాంబినేషన్ రాహు, శాటర్న్, నెప్ట్యూను, జూపిటర్, యురేనస్ కాంబినేషను జరగటం జరిగింది. ఆ తర్వాత ఒక 1 ఇయర్గా అంటే లాస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలటానికి ఇదే కారణం. ఏది జరిగినా ప్లానెటరీ పొజిషనే. ఇప్పుడు మన సబ్జెక్టు వార్ వస్తుందా లేదా. నిన్న 28న శాటర్న్ నిన్న ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వెళ్ళాడు. ఉత్తరాభద్ర నక్షత్రం అనేది శనికి సంబంధించిన నక్షత్రం. శనికి సంబంధించిన నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు.
ఈ నక్షత్రంలో అంటే శని యొక్క ఓన్ నక్షత్రంలో సాటర్న్ మూమెంట్ అవుతున్నాడు. మూమెంట్ అవటం అనేది, శని అనేది ఆలోచన ప్లస్ మీడియేషన్, ఆర్బిట్రేషన్, ఒక పెద్ద మనిషి తరహా లేటుగా డెసిషన్స్ తీసుకోవటం, ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం. ఇలా ఈ సాటర్న్ అనేది ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల ఇది ఒక 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. ఈ 1 year కూడా ఏ విషయమైనా సరే ఆచితూచి ఆలోచించి ఒక సడన్గా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా, ఒక శని భగవానుడు, గురువు, రాహు ఈ 3 ముఖ్యం. ఈ శని భగవానుడు శని నక్షత్రంలో ఉండటం వల్ల ఆచితూచి డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ టెన్షన్స్ ఇలాగే ఉంటాయండి. ఈ జూపిటర్ కూడా ఈ సంవత్సరం అతిచారంతో రేపు మే 15కి ఇక్కడ మిథునంలోకి వస్తాడు, తర్వాత అక్టోబర్లో కర్కాటకంలోకి వస్తాడు, తర్వాత మళ్ళీ అక్టోబర్ చివరిలో మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అలా జూపిటరు ఎప్పుడూ లేని విధంగా, అంటే ఒక 20-25 years అప్పుడు 1952లో ఇలా 1923 అలా ఈ అతిచారం చేస్తాడు. ఈ జూపిటరు ఒక్క సంవత్సరంలో 3 రాసులను మారటం. ఈ సంవత్సరం 2025లో జూపిటరు మిథున రాశిలోకి వెళ్తాడు, అతిచారంతో కర్కాటక రాశికి వస్తాడు, కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశికి వస్తాడు. అంటే 3 రాశులు ట్రావెల్ చేయటం కూడా అంత మంచిది కాదు. ఇది ఒక 7 years, అంటే 2033 వరకు ఈ అతిచారం ఉంటుంది. జూపిటరు అతిచారం చేయటం కూడా ప్రపంచానికి అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా ఒక దేశం ఒక ఇదిగా కాదండి, ప్రపంచం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత ఇలా ఈ జూపిటరు యురేనస్ ఉండటం, అతిచారం ఉండటం వల్ల పీపుల్ కొంచెం ఇంపల్సివ్గా, ఓవర్ యాక్టివ్గా యాక్షన్ చేయటం జరుగుతుంది. ఎంత చేసినా ఈ సాటర్ను, రాహు, నెప్ట్యూన్ కలవటం వల్ల ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ సాటర్ను ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల మీడియేషన్లు చాలా చాలా పెద్ద పెద్ద కంట్రీస్ కూడా వచ్చి మీడియేషన్ చేస్తాయి. ఇది కాక మనకి అరేబియన్ సముద్రంలో మన షిప్పులు వెళ్ళటానికి కూడా కారణం, షిప్పులు అన్నీ ఇది అవ్వటానికి కారణం బికాస్ నెప్ట్యూన్ అంటే మీనరాశిలో ఉండటం వల్ల, మీనరాశిలో సాటర్ను, రాహు, నెప్ట్యూను ఇది అవ్వటం వల్ల ఇక్కడ సింధు జలాలను ఆపటం, అక్కడ మన నేవీని దించడానికి కారణం ఈ రాశి. జూపిటరు రేపు మే 15కి మిథున రాశికి వెళ్తాడు. యురేనస్ నుంచి విడిపోయి ఇక్కడికి వస్తాడు, మిథున రాశికి వస్తాడు. అలాగే రాహు మే 18కి కుంభరాశికి వస్తాడు. కుంభరాశికి రావటము, జూపిటర్ ఇక్కడ ఉండటము, ఇక్కడికి జూపిటర్ మే 15th రావటము, రాహు ఇక్కడికి 18th రావటం వల్ల అప్పుడు వరకు టెన్షన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద మనుషులు మాట్లాడుకోవటం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇదవ్వటం ఉంటుంది, కానీ వార్ లైక్ సిచ్యువేషన్ ఉంటుంది, కానీ వారు మాత్రం జరిగే అవకాశాలు చాలా తక్కువ. అకార్డింగ్ టు మన లీడర్ మోడీ గారి జాతకం చూసినా కూడా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయనది చాలా 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 స్ట్రాంగ్ జాతకం. ఇప్పుడు ఆయన నక్షత్రం అనురాధ నక్షత్రం, అనురాధ నక్షత్రానికి శని అధిపతి. అలాగే 5th ప్లేస్లో సాటర్న్ ఉత్తరాభద్ర తన ఓన్ రాశిలో, తన ఓన్ నక్షత్రంలో ట్రావెల్ అవటం వల్ల ఆయన చాలా స్ట్రాంగ్ అవుతాడు. 1 year చాలా చాలా స్ట్రాంగ్ అవుతాడు. అయినా కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల వార్ లైక్ సిచ్యువేషన్ ఉంటుంది, కానీ వారు జరగదు. అంటే ఈ సింధు జలాలు అది వారే అసలు నిజంగా సింధు జలాల్ని ఆపటం అనేది ఆల్మోస్ట్ వారు కన్నా యొక్క లాస్ వాళ్ళకి పాకిస్తాన్కి అలా ఉంటుంది, కానీ వారు జరిగే అవకాశాలు ఉండవు. మీడియేషన్ జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు, యునెస్కో వాళ్ళు, లేకపోతే అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, వీళ్ళందరూ జరిగే అవకాశాలు, అంటే మీడియేషన్ చేసి వారిని తగ్గించే అవకాశాలు. వారు జరగదు, వారు లేకుండా మాటల ద్వారా ఇది ఇచ్చేయటం వల్ల ఆర్బిట్రేషన్ ద్వారా దీన్ని సెటిల్ చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈజ్ మై నాలెడ్జ్, మై ఇంటర్ప్రిటేషన్, నేను చదువుకున్న నా నాలెడ్జ్ ప్రకారం.
ఆ తర్వాత జూపిటరు ఈ 7 ఇయర్స్ 2033 వరకు అతిచారం చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాడు. జనరల్గా జూపిటరు 370 డేస్ ఒక రాశిలో ఉంటాడు. ఒక రాశిలో 370 డేస్ ఉంటాడు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 370 డేస్ ఉండాల్సిన ఆయన 3 రాశుల్లో అతిచారం చేయటం కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఈ 7 ఇయర్స్ 2033 వరకు ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా వొలటాలిటీ, స్టాక్ మార్కెట్లో కూడా వొలటాలిటీ అన్నీ కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉంటుంది. 2033 తర్వాత ఇండియా సూపర్ పవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఇండియన్ చార్ట్ ప్రకారంగా 2033 7 ఇయర్స్ తర్వాత మన ఇండియా చాలా సూపర్ పవర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ మీకు దీంట్లో న్యూమరాలజీ గురించి 440 పేజీలు సమస్తము రాయటం జరిగింది. ఈ ప్రోగ్రాం నచ్చి ఈ బుక్ కావాలి అనుకునేటైతే ఎవరైనా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మా వాళ్ళు ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపించడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.